కూర అయితే నేను టేస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. పుల్ల పుల్ల కారం కారం అదిరిపోయింది కర్రీ మాత్రం. మెత్తగా ఉడిపోయింది కూర. ఓకేనా ఫ్రెండ్స్, ఈ కర్రీ మాత్రం మీరు ట్రై చేయండి. కామెంట్ చేయడం మర్చిపోద్దు, లైక్ చేయండి. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో అయితే నా స్టైల్లో ములక్కాయ టమాటా వండేద్దామా. అదిరిపోయే ములక్కాయ టమాటా ఎట్లాగో చికెన్ బన్ చికెన్ లాంటి ములక్కాయతో నమ్మేస్తామా, ములక్కాయ టమాటా వండేద్దాం. నా స్టైల్లో అదిరిపోతుంది. ములక్కాయని ముందుగా అయితే ఇలా చిన్న చిన్న వాటిగా కట్ చేసుకొని పొట్టు తీసుకోండి. దీంట్లో ఒక ట్రిక్ చెప్తా. కొందరు అంటారు ములక్కాయ టమాటా వండితే చేదు ఉంటాయి ఒక్కొక్క ములక్కాయలు అంటారు. ఈ ట్రిక్ చెప్తాను నేను ఎలా వండుకోవాలో. అదిరిపోతుంది కర్రీ మాత్రం. చూసేయండి. ముందుగా అయితే ములక్కాయని మీకు టమాటాకు తగ్గినంత, ఈ టమాటాల కంటే ములక్కాయలు ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కర్రీ. ఓకేనా ఫ్రెండ్స్, ములక్కాయని ఇలా పొట్టు తీసేసుకొని పెట్టుకున్నా ముందుగా అయితే. ఆ తర్వాతకి నేను 1/2 కేజీ తక్కువే ఉంటాయి టమాటాలు తీసుకున్నా. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ములక్కాయలు చేదుగా ఉండొద్దంటే ముందుగా అయితే కొన్ని ఈ వేడి నీళ్ళల్లో ఈ ములక్కాయల్ని ఒక 2 నిమిషాలు ఉంచుకోండి. ఎప్పుడు అయినా పప్పుచారులోకైనా టమాటా చేసేటప్పుడు అస్సలు కూర చేదే రాదు. సరేనా? ఈ ట్రిక్ మాత్రం మీరు ఫాలో అవ్వండి. ఓకేనా? ఒక 2 నిమిషాలు. నేను మీకు పచ్చి వాసన కూడా స్మెల్ కూడా రాదు. ఇది బాగుంటుంది. ఒక 2 నిమిషాలు నేనైతే ఒక 2 నిమిషాలు వేడి చేస్తున్నాం ములక్కాయని. ఈలోపు మనము టమాటాని మిర్చి వేసుకోండి. కొంచెం కారం, కొంచెం మిర్చి. నేనైతే మిర్చి వేస్తున్నా. మిర్చిని, టమాటాని, ఆనియన్ని కట్ చేసుకొని పెట్టేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? టమాటాలన్నీ ఇలా నీట్గా కట్ చేసి పెట్టుకున్నా. ప్లేట్లో కట్ చేసుకున్నా, రసం పోతుందని ఇందులో కట్ చేసుకున్నా. మిరపకాయలు, కరివేపాకు వేసుకోండి ఫ్రెండ్స్. ఈ కూరకు టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. కరివేపాకు వేసుకోండి, కొంచెం కొత్తిమీర, ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నా. ఈలోపు మనకు ములక్కాయలు వేడెక్కున్నాయి. వేడెక్కిపోయిన ములక్కాయని పసరు కూడా వెళ్ళిపోతుంది. మంచిగా నీట్గా ఉంటుంది కర్రీ మాత్రం బాగుంటుంది. ఇది నిప్పేసుకున్నా. ఉడకబెట్టుకున్న ములక్కాయలను నీట్గా ఇలా వడగట్టేసుకోండి ఫ్రెండ్స్. దాంట్లోకి కొంచెం అల్లం పేస్ట్ తీసుకున్నా. నూరింది అల్లం పేస్ట్, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే కడాయి పెట్టేసుకున్నా. ఆయిల్ వేసేసుకున్నా. ఆయిల్ కాగింది ఫ్రెండ్స్. కడాయి పెట్టేసుకుని ఆయిల్ కాగినాక జీలకర్ర, శనగపప్పు, ఆవాలు వేసేసుకున్నా. వేసుకున్న తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న మిర్చిని కూడా వేసేసుకున్నా. మిర్చి, ఆనియన్, గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత కరివేపాకు ముందే వేసి మాడిపోతుంది. కరివేపాకు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన కూడా వేసి ఫ్రై చేసుకున్నా. కూర ట్రై చేయండి ఫ్రెండ్స్, మీరు అందరూ బాగుంటుంది కర్రీ. సమ్మర్లో మనకు బాగా దొరుకుతాయి కదా, ములక్కాడ పచ్చడి చేస్తారు, టమాటా పప్పు చారు అన్నీ చేస్తారు. టమాటా వేసి నేను ఏది చేస్తున్నా. ఇలా వేయించుకున్నా. అలాగే చెంచడు పసుపు వేసుకొని
అలాగే మనం ఆయిల్లో ఫస్ట్ ములక్కాయలు వేయించుకోవాలి. టమాటాలు వేసుకోకండి, ములక్కాయలు వేయించుకున్నాక టమాటాలు వేసుకున్నాం. టమాటాలు ఆఫ్ చేద్దాం. ఫస్ట్ అయితే ములక్కాయలు ఒక 5-10 నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి. అల్లం మంచిగా అన్నీ పడతాయి ఒకటి. దీంట్లో కొంచెం పసుపు వేసుకుంటూ ఉప్పు వేస్తాను. మళ్ళీ టమాటాలు వేసినప్పుడు కొంచెం వేద్దాం. మిగతాలన్నిటి దూరంగా వేసుకుంటారు. సగం ఉడికిపోతుంది, అప్పుడే ఉడకమని భయం ఉండదు, సగం ఉడికిపోతుంది. ఇలా తర్వాత మనం టమాటాలు వేసేద్దాం. కట్ చేసి పెట్టుకున్న టమాటాని వేసేద్దాం. ఇందాక కొంచెం ఉప్పు వేసాం కదా, ఇప్పుడు ఇంకొక అర చెంచా ఉప్పు వేసుకుందాం. టమాటాలు త్వరగా ఉడుకుతాయి. ఎప్పుడైనా ఏ కూరలో అయినా టమాటా వేసినప్పుడు ఉప్పు వేసేయండి. టమాటాలు మంచిగా త్వరగా ఉడికిపోతాయి మెత్తగా. టమాటాలు మనం ఉప్పు వేసుకున్న తర్వాత ఒక 5-10 నిమిషాలు మూత పెట్టేసుకొని ఉడకబెట్టుకున్నాం. కూర మాత్రం మగ్గిపోయింది ఫ్రెండ్స్. మనం టమాటాలో ఉప్పు వేసాం కదా, త్వరగా మగ్గిపోయింది. కర్రీ మాత్రం ఉడికిపోయింది. ఇంకొక 5 నిమిషాలు ఉంచుకొని కారం వేసుకుందాం. మధ్యలో కలబెట్టుకొని ఉండండి, ఎందుకంటే మాడిపోతాయి టమాటాలు కదా. అడుగంటకుండా 1 నిమిషం ఒకసారి ఇలా కలబెట్టుకోండి. మళ్ళీ 1 నిమిషం ఉంచుకొని కారం వేసేసుకుందాం ఫ్రెండ్స్. టమాటా అంతా ఇలా మెత్తగా ఉడికిన తర్వాతకి మెత్తగా ఇలా అడుగంటలేదు చూడండి, మధ్యలో కలుపుకుందండి. ఇలా కర్రీ మాత్రం రెడీ అయిపోయింది. మనం మిర్చి వేసాం కదా, కొంచెం కారం వేసుకోండి. కొంచెం కారం, అర స్పూను కారం వేసుకొని ఇది ఒక 2 నిమిషాలు ఉంచుకోండి. కారం వేసిన ఒక 2 నిమిషాలు ఉంచుకొని ఒక 2 నిమిషాల తర్వాతకి కారం వేసినాక కొంచెం ధనియాల పౌడర్ తర్వాతకి కొత్తిమీర ఒక గుప్పెడు వేసుకున్నాం. టేస్ట్ బాగుంటుంది. తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. కలబెట్టేసుకొని ఉడికిపోయే టమాటా ములక్కాడ కర్రీ రెడీగా అయిపోయింది. స్మెల్ మాత్రం అల్లం వేసాను నేను, ఇందులో మసాలా వేసా కదా, అదిరిపోయింది స్మెల్ మాత్రం. 1 నిమిషం స్టవ్ ఆఫ్ చేసుకోండి. సరే ఫ్రెండ్స్, ఎలా చేసాను ఈ కర్రీ ఈజీగా సూపర్గా వచ్చింది కర్రీ మాత్రం. ఈ ప్రాసెస్ మొత్తం చూడండి, లైక్ చేయడం మర్చిపోద్దు. వీడియోని మాత్రం కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మీకు నచ్చిన కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అదిరిపోయిన కూర అయితే నేను టేస్ట్ చేసి చెప్తా. సూపర్గా వచ్చింది కర్రీ మాత్రం. కూర అయితే నేను టేస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. పుల్ల కారం అదిరిపోయింది కర్రీ మాత్రం.
మెత్తగా ఉడిపోయింది కూర. ఓకేనా ఫ్రెండ్స్, ఈ కర్రీ మాత్రం మీరు ట్రై చేయండి. కామెంట్ చేయడం మర్చిపోద్దు, లైక్ చేయండి. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.